ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. తిరుమల క్షేత్రంలో అన్నమాచార్యుల 521వ వర్ధంతి సందర్భంగా అన్నమాచార్య విగ్రహానికి విశేష పూజలు నిర్వహించిన అహోబిలం పీఠాధిపతి. నంద్యాలలో ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరి మహిళలతో మాటమంతి నిర్వహించిన నారా భువనేశ్వరి. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని విమర్శ. నంద్యాల పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానన్న బేస్వ సంఘ నేత వెంకటరమణయ్య. ఆలగడ్డ మండలం బాచిపల్లి గ్రామంలో వైసీపీని వీడి ఉమా వీక్షత్ సమక్షంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు. శనివారం సందర్భంగా వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు. ఆలగడ్డ ఎమ్మెల్యే గెలుపు కోసం ఆయన సతీమణి గంగుల సారిక ఇంటింట ప్రచారం. తిరుమల క్షేత్రంలో అన్నమాచార్యుల 521వ వర్ధంతి సందర్భంగా అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో అన్నమాచార్య విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 521వ వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ షటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ అన్నమాచార్య విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. అహోబిలం క్షేత్రంతో అన్నమయ్యకు ఎంతో అనుబంధం ఉంది. పూర్వం అహోబిలంలో నివసించి ఆయన ఎన్నో సంకీర్తనలు రచించారు. అహోబిల దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి అహోబిలం నుండి తిరుమలకు వెళ్లి శ్రీ స్వామి వారికి మర్యాదలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వారి నిర్వహణ అధికారి ధర్మారెడ్డి కూడా పాల్గొన్నారు. నంద్యాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోనే ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరి మణులతో మాటమంతి నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.
ఈ సందర్భంగా మహిళా సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో టీడీకోయిలు టీడీపీ ప్రభుత్వంలో నిర్మిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం పాడు పెట్టిందని మహిళలు భువనేశ్వరికి తెలిపారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ పేద ప్రజలకు పలు సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నంద్యాల అంటే గుర్తు వచ్చేదే అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య అని. వైసీపీ నాయకులు చేసే అరాచకాలు భరించలేక వారు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి భరోసా లేదని, పేదలకు అనేక ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి టీడీపీ హయాంలో రాయలసీమకి 80 టీఎంసీల నీరు వదిలేవారని, నేడు రాయలసీమ ప్రజలకు నీరు కరువైందన్నారు. టీడీపీ ప్రభుత్వం 13,000 టీట్కో గృహాలు నిర్మిస్తే వాటిని కూడా పేదలకు పంచలేని వైసీపీ ప్రభుత్వం తీరును ఆమె ఎండగట్టారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు టీట్కో గృహాలను అందిస్తామన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ నంద్యాలలో జరిగిందని, ఆ సమయంలో కార్యకర్తల కోసం నారా భువనేశ్వరి బయటకు వచ్చి నేటి వరకు కార్యకర్తల కోసం అండగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిల ప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుకునేవారు. ఇప్పుడు నేను కూడా ఒక ఇండస్ట్రీని అంటున్నాను, డైరీ ఇండస్ట్రీ. పండుగ కూడా లెక్క చేయకుండా వేలాది మంది ఈరోజు ముస్లిం మహిళలు ఈరోజు భువనేశ్వరమ్మను కలవడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నంద్యాలలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 53 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు భువనేశ్వరమ్మ ఒంటరిగా పోరాడారు. ఆ రోజు లోకేష్ అన్న, భువనేశ్వరమ్మ ఒంటరిగా పోరాడారు. ఆనాడు కనీసం చూడటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మొదటి 2 రోజులు మందులు పంపిస్తాము, టాబ్లెట్లు పంపిస్తాము అంటే కూడా నిరాకరించారు. అప్పుడు భువనేశ్వరమ్మ ఎంత ఫీల్ అయ్యి ఉంటారో, ఈరోజు రాజకీయంగా ఎప్పుడు బయటికి రాని వ్యక్తి ఈరోజు కుటుంబం కోసం, తెలుగుదేశం కుటుంబం కోసం, కార్యకర్తల కోసం ఈరోజు బయటికి వచ్చారంటే మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ భువనేశ్వరమ్మ. ఈనాడు మైనారిటీలు అని కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. మన దేశం ఎంతో గొప్ప దేశం. మైనారిటీలకు సమాన హక్కులు, చట్టాలు, అట్లాగే స్వేచ్ఛనిచ్చిన దేశం మనది. మన దేశం మైనారిటీ మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిన దేశం అని మర్చిపోవద్దండి. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ఎక్కడ తీయని దగ్గర మన దేశం తీసేసారంటే అది కేవలం మైనారిటీ మహిళల కోసం, వారి గౌరవం కోసం. ఇలాంటి దేశంలో 5 సంవత్సరాలుగా మరి మైనారిటీలకు మొండి చేయి చూపిస్తూ, అట్లాగే ఎటువంటి న్యాయం. నంద్యాల పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని బేస్త సంఘ నేత వెంకటరమణయ్య తెలిపారు. నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ వ్యాప్తంగా బేస్త జనాభా 13 లక్షలకు పైగానే ఉందన్నారు. త్వరలోనే నంద్యాల తెలుగుపేట జంబుల పరమేశ్వరి దేవాలయ కళ్యాణ మండపంలో బేస్తల కీలక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో బేస్తలందరినీ
చైతన్యపరిచి నంద్యాల పార్లమెంటు బరితో తమ సామాజిక వర్గం బలాన్ని చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి బేస్తకుల సంఘాలు అందరూ పెద్ద ఎత్తున రావాలి అని వెంకటరమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో సుంకు రవీంద్ర, రాష్ట్ర కో కన్వీనర్ బేస్త సేవా సంఘం నగర అధ్యక్షుడు శివ పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బెస్తలో ఒక అభ్యర్థిని కూడా నామినేషన్ వేయించిన దాఖలా లేదంటే మేము ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలా. రాష్ట్ర జేఏసీగా నిర్ణయించాం. ఏదో రాయలసీమ ప్రాంతంలో మన వెంకటరమణయ్య గారు నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పి రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది. అందుకు రాష్ట్ర జేఏసీ అండదండలు పుష్కలంగా వెంకటరమణయ్య గారికి ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అభ్యర్థించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మేము మా తమాషా పద్ధతి ప్రకారం మేము జనాభా ఎంత ఉన్నామో అన్ని సీట్లు కేటాయించకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్తలను మాత్రం ఇక్కడ నుంచి ఇచ్చాపురం వరకు బెస్తలు ఉన్నారు. మిగతా మా పేరు చెప్పుకొని మత్స్యకారుల పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా కులాలు అయితే సీట్లు ఓట్లు వేయించుకొని మిగతా వాళ్ళు అవుతున్నారు. బెస్తలు మాత్రం ఇంతవరకు బెస్తల పేరు చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మిగతా మా మత్స్యకారులు అవుతున్నారు. బెస్తలు మాత్రం వెనక దొక్కుతున్నారు. అందుకు రాష్ట్ర జేఏసీ నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బెస్త సోదరుడు కూడా వెంకటరమణయ్య గారికి మద్దతు తెలపాలని చెప్పి ముఖ్యంగా ఈ నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు కూడా రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా మేము మాకనుకు సీట్లు నామినేట్ పోస్టులు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము మా అభ్యర్థులు నిలబెడతామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాం. ఇది ఇంత వెంకటరమణయ్య గారితోనే నాంది. రేపు రాబో రోజుల్లో మీ పార్టీలు పునాదులు కలుగుతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు పాలకపక్ష పార్టీలకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే రాబో రోజుల్లో బెస్తల ఓట్ల శాతం మీద చూపించారు. మా ఓట్లు మేమే వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద నిరూపించుకుంటాం. ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు అభ్యర్థి వెంకటరమణయ్య గారిని ఈ నంద్యాల పార్లమెంటు పరిధిలో ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు కూడా హక్కును చేర్చుకొని ఓటు చేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు హాజరు కావాలని తెలియజేస్తున్నాం. ఆళ్లగడ్డ మండలం బాచుపల్లి గ్రామంలో వైసీపీని వీడి 40 కుటుంబాలు టీడీపీ నేత భూమా విఖ్యాతరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంకు చెందిన రాటాల కృష్ణమూర్తి, రాటాల ప్రదీప్, రాటాల హరినాథ్, లక్ష్మీ నారాయణ, ఆవుల జగదీష్, బిల్లా నరసింహారావు, బిల్లా భాస్కర్, పసల రామయ్య మరియు వీరి అనుచర వర్గం 40 కుటుంబాల వారిని భూమా విఖ్యాతరెడ్డి కనుక కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విఖ్యాతరెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అరాచకం, అవినీతి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. యువతను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. యువత నైరాశ్యంతో ప్రతిరోజు టీడీపీలోకి ఉప్పెన్నెలా వచ్చి చేరుతారన్నారు. వీరందరికీ తాము అండగా ఉంటామని, తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. భక్తులతో పండితులు కుంకుమార్చనలు చేయించారు. ఆలయ చైర్మన్ మధుసూదనారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మన యొక్క కోరికలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆయన మన కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకున్నాము. 2 చేతులు జోడించుకొని, ఆడవారు వచ్చింది మీ గోత్రము, మీ భర్త పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. మగవారు వచ్చింది మీ గోత్రం. వెంకటేశ్వర స్వామి కలిగిన ప్రత్యక్ష దైవమైన మంగళాకారుడు, మంగళకారుడు, ఆయన నడుచుకుంటే అన్ని శుభకార్యాలే ఉన్నాయని చెప్పేది శాస్త్రవచనం కాబట్టి అందరి చేత పూజించబడేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి విజయం కోసం ఆయన సతీమణి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగుల సారిక సిరివెల్ల మండలం గుంపురాం దిమ్మే గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో ఆలగడ్డలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, మరింత అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే గంగుల బిచేంద్రారెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు మరియు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల క్షేత్రంలో అన్నమాచార్యుల 521వ వర్ధంతి సందర్భంగా అన్నమాచార్య విగ్రహానికి విశేష పూజలు నిర్వహించిన అహోబిలం పీఠాధిపతి. నంద్యాలలో ఎస్ఎన్ పంచమహలో ముస్లిం సోదరి మహిళలతో మాటమంతి నిర్వహించిన నారా భువనేశ్వరి. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని విమర్శ. నంద్యాల పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానన్న బేస్వ సంఘ నేత వెంకటరమణయ్య. ఆలగడ్డ మండలం బాచిపల్లి గ్రామంలో వైసీపీని వీడి ఉమా విఖ్యాత్ సమక్షంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు. శనివారం సందర్భంగా వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు. ఆలగడ్డ ఎమ్మెల్యే గెలుపు కోసం ఆయన సతీమణి గంగుల సారిక ఇంటింట ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాదే. వాయిస్ రివర్స్.